క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 91వ కీర్తన 15వ వచనం. శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతను విడిపించటను గొప్ప చేసేదని. దేవుడి వాక్యాన్ని దీవించింది గాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, శ్రమలో దేవుడు మనకి తోడుగా ఉండి ఆ శ్రమ తర్వాత దేవుడు మనల్ని విడిపించి మనకి తోడుగా ఉంటానని మనల్ని గొప్ప చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకపరంగా చూస్తుంటే మనకు అన్ని బాగున్నప్పుడు అందరూ మనకు తోడుగా ఉంటారు, అందరూ మనతో సంతోషంగా ఉంటారు. కానీ మనకి ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో, ఎప్పుడైతే ఒక కష్టం కలుగుతుందో, ఎప్పుడైతే మనకు ఒక అవసరత కలుగుతుందో అందరూ కూడా మనల్ని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ శ్రమ నుండి నేను విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు. మనకు దూరమైన మనుషుల వైపు చూస్తూ కృంగిపోతాం, కానీ శ్రమలో మనకు తోడు లేని వారి వైపు చూసి మనం కృంగిపోతాం. కానీ మన శ్రమలో మనకు తోడైన దేవుడు ఉన్నాడన్న మాట మర్చిపోయి దేవుని మనకు తోడుగా మనం చేసుకోకలే శ్రమలో ఏం చేస్తున్నాం, కృంగిపోతున్నాం. కానీ దేవుని నీ శ్రమలో నీకు తోడుగా ఉండే దేవుని మీద నువ్వు ఆధారపడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎవరు తోడున్నా లేకపోయినా నా దేవుడు నాకు తోడుగా గ్రహించి నీకు తోడైన దేవుడి మీద నువ్వు ఆధారపడితే దేవుడు నీ శ్రమ నుంచి నేను విడిపించి గొప్ప చేస్తా అంటున్నాడు. కాబట్టి నేను విడిచిపెట్టిపోయిన మనుషుల వైపు, నీ శ్రమ వైపు చూసి కృంగిపోకు. నీ శ్రమలో నీకు తోడుగా ఉన్న దేవుని వైపు చూసి దేవుడి చేత ప్రతి శ్రమ నుండి విడిపించబడి గొప్ప చేయబడు. అటు రీతిగా దేవుడు నేను దీవించింది కాక. ఆమె ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఏ శ్రమలో బిడ్డలు వెళ్తున్నారు ఆ శ్రమ నుండి నగరని ఏసునామముల వరకు విడుదల కలుగునుగాక. ఆ శ్రమలో వారు నిన్ను తోడుగా చేసుకొని నీ చేత విడుదల చేయబడి నీ చేత గొప్ప చేయబడే కృపను వారికి దయచేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.